పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తుండగానే రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆయన దీన్ని బట్టి చూస్తే ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దీవెనలు నీ మీద, నీ కుటుంబాల మీద, మనందరి మీద ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. మనం చూస్తున్న ఈ లోకంలో ఆయన కంటే వేరే దేవుడు ఉన్నాడా? ఆయన వల్లే ఎవరైనా అద్భుతాలు చేస్తారా అని చూస్తే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. గొప్ప దేవుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయననే గొప్ప కార్యం చేస్తారు, అద్భుతాలు చేస్తారు, దీవెనలు శుభములతో నింపుతూ ఉంటాడు. మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 88వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. కీర్తన 88వ అధ్యాయము 6వ వచనం ఒకసారి తీస్తే అర్థమవుతుంది ఏమంటున్నాడో ప్రభు. మనం చదువుకుందాం, ఒకసారి ఆలకిద్దాం. కీర్తన 88వ అధ్యాయము 6వ వచనం. 8వ వచనం చదువు, లేకపోతే 8. నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి, లోతైన చీకటి కోనేటిలో పడద్రోసితివి. 8వ వచనం. నీవు నా మిత్రులను నన్ను విడనాడునట్లు చేసితివి, వారు నన్ను అసహ్యించుకొనున్నట్లు చేసితివి. నేను ఈ చెర నుండి బయటపడలేను. 10వ వచనం తర్వాత 10వ వచనం చదువుదాం. 9. నీవు మృతుల కొరకు అద్భుతములు చేయుదువా? చెప్పు మరోసారి చదువు. నీవు మృతుల కొరకు అద్భుతములు చేయి, నీవు మృతుల కొరకు అద్భుతములు చేయుదువా? ప్రాతములు పైకి లేచి నిన్ను స్తుతించునా? నిన్ను స్తుతించునా? అవి ప్రాణంతో లేచి నిన్ను స్తుతిస్తాయి. అద్భుతాలు జరుగుతాయా అని ప్రభుని అడుగుతూ ఉన్నాడు కీర్తనకారుడు. తప్పకుండా అద్భుతాలు, దీవెనలు, ఆశీర్వాదాలతో దీవించే గొప్ప దేవుడు. మనం ఇంతకుముందు చూసాం. ఎండ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటి కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన దయా కనికిరాలు ఉంటే ఈ 2-3 రోజుల్లో చిన్న వర్షముతో కూడా ఆయన కుమ్మరించబోతున్నాడు. తండ్రి వందనం, 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 యేసయ్య వందనం, యేసయ్య వందనం. మరి ఈ రోజు, ఈ శుక్రవారం రోజున 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ శుక్రవారం రోజున, ఈ ఫ్రైడే రోజున 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ తపస్కాలంలో మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యాలు 3 విషయాలు ఈరోజు నేర్చుకొని ఇంటికి మనం తిరిగిపోదాం. మొట్టమొదటిది ఏంటిది అంటే యేసును చూడాలనే కోరిక. ఏంటిది? యేసును చూడాలనే కోరిక. చాలా మందికి అనేక కోరికలు ఉంటాయి. చూడాలనని, చేయాలని కోరికలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ తపస్కాలంలో మనం యేసయ్యను చూడాలనే కోరిక మనం ఉండాలి. ఎలా చూస్తాం? ప్రార్థనలో, పూజల్లో, దైవ సేవకుల ద్వారా ఆయన్ను చూస్తూ దీవెనలు పొందాలి. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి. ఈ తపస్కాలంలో యేసయ్యను నేను చూడాలి అనే ఆలోచన నీకు ఉంటే ప్రార్థనలో, పూజలో పాల్గొని చక్కనిటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం. లూకా సువార్త తీయండి. పొట్టివాడైనటువంటి జక్కయ్య అతని జీవితంలో ఎలాంటి కోరికలు కలిగి జీవించాడు ఒక్కసారి ఆలకిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము వచనాలు 1 నుండి 5 వరకు చదువుకుందాం.
యేసు యెరికో పట్టణమును ప్రవేశించి యెరికో పట్టణమున ప్రవేశించి అందు వెళ్ళుచుండెను. అటు వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడు ఒకడు ఉండెను. జక్కయ్య అను ఒక ధనికుడు ఉండేను. అతడు యేసును చూడవాలని యత్నించెను. చూడండి, అతడు ఎవరిని చూడాలని యత్నిస్తున్నాడు? యేసును చూడాలని ప్రయత్నిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది మనం నేర్చుకోవాలా. ఒక పాపాత్ముడు, ఒక మోసం చేస్తూ ట్యాక్స్ కలెక్టర్గా జీవిస్తున్నట్టు జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశ, కోరిక కలిగింది. తర్వాత చూద్దాం అతని జీవితం ఎలా మారిపోయిందో. కానీ పొట్టివాడు అగుడి చేత జన సమూహము ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయాను. మరి ఏం చేశాడో చూద్దాం. అతడు కనుక అతడు ముందుకు పరిగెత్తుకొని పోయి ఆ దారిన వెళ్ళనున్నా యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు అతడికి వచ్చినప్పుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ రోజు నేను నీ ఇంటిలో ఉండదలచిదిని. గట్టిగా చప్పట్లు కొట్టని ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక పాపాత్ముడు మోసం చేసుకుంటూ వస్తువులు చేసుకున్నటువంటి వ్యక్తి యేసయ్యను చూడాలనే కోరిక తన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా, ఒక ఆలోచన అతని జీవితాన్నే మార్చేస్తుంది. పరుగున పరిగెత్తాడు. ఏ చెట్టు ఎక్కాడు? మామిడి చెట్ట, రావి చెట్ట, ఏం చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. చూశారా మేడి చెట్టు? ఎంతమంది అయినా చూడలేదు. చూశా నేను దేవుని దయ వల్ల పవిత్ర దేశానికి వెళ్ళి. అలా వెళ్ళి అతని జీవితం అంతా కూడా మార్చుకున్నాడు. యేసయ్యను చూడాలనే కోరిక మనకుండాలి. తపస్కాలంలో ప్రార్థన ద్వారా, పూజల ద్వారా, దైవ సేవకుల ద్వారా అవి మనం ఆలోచనతో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. మొట్టమొదటిది తపస్కాలంలో యేసయ్యను చూడాలి. జక్కయ్య వలె మనం కూడా యేసయ్యను చూడాలనే కోరిక కలిగి జీవించాల. తపన ఉండాల, ఆరాటం ఉండాల. ప్రార్థనలో, పూజల్లో ఆయన గొప్ప వ్యక్తిని చూడాలి. దర్శించు ప్రభువా, నీ దివ్య దర్శనం నాకు ఇవ్వు అని మనం ప్రార్థించుకుంటే తప్పకుండా అదృష్టాన్ని మనం పొందుతూ ఉంటాం. ఇకపోతే రెండవది, యేసయ్య బోధనలను సంతోషంగా ఆలకించాలి. ఏ విధంగా ఆలకించాలి? సంతోషంగా. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది చెవులు ఎటో పెడుతూ ఉంటారు. యేసయ్య బోధనలు, వాక్యాలు, ప్రవచనాలు, మనం ప్రసంగాలు చెప్తూ ఉంటే సంతోషంగా ఆలకించాలి మనం. అంతేగాని నిద్రపోవడాలు, లేనిపోయిన ముచ్చట్లు పెట్టుకొని అలా చేస్తే వేస్ట్. యేసయ్యను బోధనలు, యేసయ్య యొక్క వచనాలు, యేసయ్య యొక్క ప్రవచనాలు, సందేశాలు మనమందరం కూడా సంతోషంగా ఆలకించాలి. ఎప్పుడైతే నీవు సంతోషంగా ఆలకిస్తావో నీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఒక చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలో రాబోతూ ఉంది. ఆలకించడం వల్ల విశ్వాసం పెరుగుతూ ఉంది. ఆలకించాలి సంతోషంగా. ఏం ఆలకిస్తాంలే, ఈరోజు చర్చికి వెళ్దాం, చూద్దాం అటు ఇటు, ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఈ సిస్టర్ ఏం చేస్తుంది, ఆ డ్రెస్ ఏం చేసుకుంది, ఏ బంగారం వేసుకుంది, ఇయే మనం చూడడం. అలా కాదు. యేసయ్య బోధనలు మనం ఏ విధంగా ఆలకించాలి? సంతోషంగా ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా 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 వందనం. ఆత్మదేవా వందనం. తీయండి చూద్దాం బైబిల్ని. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఏ విధంగా మనం దేవుని వాక్యాన్ని ఆలకించాలని బైబిల్ కూడా తెలియజేస్తుంది. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను. జన సమూహములు ఆయన బోధనలను, చూడండి, జన సమూహములు, ప్రజలందరూ కూడా ఆయన బోధనలను
సంతోషముతో ఆలకించుండిరి. సంతోషముగా ఆలకించుచుండిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డల. చీకటి అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోలే వాళ్ళు యేసయ్య యొక్క బోధనలు సంతోషముగా ఆలకించారు. ఆ వచనాలు మళ్ళీ చదవండి. జనులు, ఆ జనుల నుంచి జన సమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుండిరి. సంతోషముగా ఆలకించుచుండిరి. చూడండి, ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ప్రార్థనా కూటాలు కానీ, పూజలో ఉన్నప్పుడు ప్రసంగాలు కానీ సంతోషంగా మనం ఆలకించాలి. చెవులు ఎక్కడో పెట్టడం కాదు. సాక్ష్యం చెప్పారు చదువురు అనేటువంటి శిష్యులు, దైవ సేవకులు. మా కళ్ళారా చూచిన దానిని, చెవులారా విన్న దానిని మేము బోధించకుండా ఉండాలి అని వారు సాక్ష్యం పలికారు. అలా మనం సంతోషంగా మనం దేవుని వాక్యాలు మనం ఆలకిస్తే మన జీవితంలో ఒక చిన్న మార్పు అనేది వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది మనం నేర్చుకోవాలా. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం ఈరోజు? మనం ఎవరిని చూడాలని నేర్చుకున్నారు? యేసయ్యని చూడాలనే కోరిక, ఆశ మనం నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకున్నాం? యేసు యొక్క బోధనలు ఏ విధంగా ఆలకించాలి? మనం సంతోషంగా మనం ఆలకించాలి అని నేర్చుకున్నాం. మూడవది పరలోకం చేరాలనే కోరిక మనకు ఉండాలి. ఇప్పటి నుండే ఏముండాలి మనకి? ఇప్పటి నుండే మనకి పరలోకం చేరాలనే కోరిక, హెవెన్, పరలోకం చేరాలి, తర్వాత నా జీవితం ముగిసిన తర్వాత అనే ఆశతో, కోరికతో మనం ఉండాల. అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజులలో 2000 సంవత్సరాల కిందట ఇద్దరు దొంగవాళ్ళు యేసు ప్రభుకి అటు ఇటు ఉన్నాడు. ఒక దొంగవాడు ఏలన చేస్తున్నప్పుడు ఇంకొక దొంగవాడు అతన్ని ఏ విధంగా ఖండిస్తూ యేసయ్యను ఏ విధంగా కోరుతున్నారో చూద్దాం ఒకసారి. లూకా సువార్త తీయండి ఒకసారి, 23వ అధ్యాయము వచనాలు 42 నుండి 43 వరకు చదువుదాం. దొంగవాడు పలుకుతున్నప్పుడు ఇంకొక దొంగవాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో వాక్యాన్ని ఆలకిద్దాం. యేసు వంకకు తిరిగి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించిన, చూడండి, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను అని ఒక దొంగవాడు విన్నవించుకున్నాడు యేసయ్యను. చూడండి అతని కోరిక ఎలా ఉందో. యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం వెంటనే. యేసు వానితో నేడే నీవు నాతో కూడా పరలోకములో నీవు ప్రవేశిస్తావన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టింది ప్రియ దేవుని బిడ్డలారా. అది దొంగవాడు కోరిక. చూడండి, దొంగవాడి కోరికలు దొంగతనం చేయాలి, ఇతరులను మోసం చేయాలని ఉంటుంది. కానీ దొంగవాని కోరిక ఎలా ఉంది? పరలోకంలో నేను రావాలయ్యా, నీతో నాకు అనుగ్రహించయ్యా అన్నాడు. చూడండి ఎంత చక్కగా కోరుకున్నాడు ఆ దొంగవాడు. నేడే, టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు బిడ్డ అని అనుగ్రహించాడు, ప్రవచించాడు గొప్ప యేసయ్య. తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. మరి ఈరోజు సువిశేషంలో కూడా విన్నాం. చివరి వచనం చదవండి. యేసు ప్రభు అతనికి చెప్తూ ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తితో ఏమంటున్నాడో చూద్దాం. చివరి వచనం సువిశేషంలో ఆలకించి ఉన్నాం. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు. చూద్దాం. దేవుని రాజ్యమునకు పరలోక రాజ్యమునకు నీవు దూరముగా లేవు, దగ్గరగా ఉన్నావు అంటున్నాడు గొప్ప దేవుడు. చూడండి, దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నీవు దూరంగా లేవు, దగ్గరగా ఉన్నామని యేసు ప్రభు అతనికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఈ తపస్కాలంలో కోరికలు, గొంతమ్మ కోరికలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ధ్యానించుకున్న 3 కోరికలు ఏంటిది? మొట్టమొదటిది యేసయ్యను చూడాలనే కోరిక. రెండవది యేసయ్య వాక్యాలను ఏ విధంగా ఆలకించాలో మనం సంతోషంగా ఆలకించాలి అనే కోరికతో మనం జీవించాలి. మూడవది
పరలోక రాజ్యం చేరాలనే కోరిక మనం ఇప్పటి నుండే కలిగి జీవించాలి. ఆ దొంగవాడు చక్కగా కోరిక ఉంది వానికి, పరలోకం నాకు ఇవ్వండి అయ్యా అని కోరుకున్నాడు. మరి ఆ దొంగవాని వల్ల నీవు కోరిక ఉందా నీకు? ఆ దొంగవాని వల్ల యేసయ్య నన్ను దీవించు, పరలోకానికి నేను కూడా వస్తాను, నీతో నాకు అనుగ్రహించయ్యా అని చక్కటి కోరిక, డిజైర్, ఆలోచనతో ఆయన యేసు ప్రభుని కోరుకున్నాడు. అలా మనం కూడా కోరుకోవడానికి, ఆ మంచి ఆలోచనలు కోరికలు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్న మీ పాపాలు మీ మార్గాలు మంచిగా లేవు. ఎవరైతే హృదయ పరివర్తన చెంది నా చెంతకు తిరిగి వస్తారో చెట్ల వలె పచ్చగా మీ కుటుంబాలు మీ పిల్లలు నేను దీవిస్తానంటున్నాడు గొప్ప దేవుడు. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం. కాబట్టి ఈ రోజు ఈ శుక్రవారం రోజున ఇలాంటి మంచి దీవెనలు దయచేయండి యేసయ్య అని వేడుకుంటూ కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేయి. ఈరోజు విన్నటువంటి ఈ 3 వాక్యాలు, యేసయ్యని చూడాలనే కోరిక నీకు ఉందా? ఎలా చూస్తావు? నీకు ప్రతిరోజు గురువులు, దైవ సేవకులు ప్రార్థన పూజలు ఆయన అద్భుత దీవెనలు మనం ఇవ్వబోతున్నారు. అలా మనం చూడడానికి అవకాశం ఉంది. నువ్వు పాల్గొంటున్నావా? నీ కోరిక ఉందా? ఆలోచించు ఒకసారి. మరి రెండవది, సంతోషంతో నీవు దేవుని యేసయ్య వాక్యాలు సందేశాలు నువ్వు ఆలకిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. ప్రసంగాలు ప్రవచనాలు మొదలు పెట్టగానే మన ఆలోచనలు మన తలంపులు ఎట్టిపోతున్నాయి? ఆలోచించు ఒకసారి. మూడవది, పరలోకం చేరాలనే కోరిక. ఇక్కడి నుండే మనకు ఆలోచన కోరిక రావాలా? ఒకరోజు యేసయ్య దొంగవాని వాళ్ళే యేసయ్యను కోరాడు, నన్ను గుర్తించుకోనాయనా యేసయ్య నీ పరలోక రాజ్యంలో అన్నప్పుడు ఆలస్యం చేయకుండా, దొంగవాడే అని చూడకుండా, నేడే ఈరోజే నీవు వస్తావు బిడ్డ, భయపడకొని ధైర్యం చెప్పాడు. మరి ఆ దొంగవాని కంటే నువ్వు మంచి జీవితం జీవించట్లేదా? యేసయ్య నీ ప్రార్థన ఆలకించలేడా? ప్రార్థన చేసుకో ఒకసారి. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవన్నాడు, సుశేషములో విన్నా. మరి నీవు కూడా అలా దూరంగా లేవా? దగ్గరగా ఉన్నావా? ఆలోచించు. మనం దగ్గరగా ఉండాలి ఇప్పుడు కూడా యేసయ్యకి. ప్రార్థన చేసుకో. మరి వచ్చే వారం 3 రోజులు ప్రార్థనా కూటాలకు సహకరిస్తున్నటువంటి కుటుంబాలను, వారి పిల్లలను కూడా చల్లగా దీవించమని ప్రార్థన చేయండి. ఎండ వాతావరణ తీవ్రత తగ్గించమని ప్రార్థన చేయండి. చల్లని దీవెలతో యేసయ్య చిత్తమైతే ఈ 2-3 రోజుల్లో చిన్న జల్లులు వర్ష రూపంలో కురిపించండి అయ్యా అని ప్రార్థన చేసుకో. నీ కోరికను నెరవేర్చమని. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకునన్నారు. అందుకు వందనాలు. ఈ సమయంలో మీ బిడ్డలమైన మేము ప్రార్థిస్తుండగా మేము చూడాలనే కోరిక, మీ వాక్యాలు సంతోషముగా ఆలకించాలనే కోరిక, పరలోక రాజ్యం చేరాలనే కోరిక, తర్వాత ఈ మంచి కోరికలు ఈ తపస్కాలంలో మాకు దయచేయండి యేసయ్య. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా అందరి మీద దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అర్పణ గీతాన్ని పాడుకుంటూ ప్రభుకి మనం సమర్పించుకుందాం.